నిన్న తీర్మానం వల్ల దీనిపైన సుదీర్ఘంగా మాట్లాడండి. అసలు యాక్చువల్గా జరుగుతుంది అంటే ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, అయితే గతం నుంచి ఇప్పటి వరకు ఎలా జరుగుతూ ఉంది, తర్వాత దేశవ్యాప్తంగా ఎట్లా ఉంది, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మొత్తం మీద ఎట్లా అణచివేయబడతా ఉన్నారు, ఎట్లా వీళ్ళు మోసం చేయబడతా ఉన్నారు అనేటువంటి విషయం పైన క్లియర్ గా నిన్న మాట్లాడిండు మండలిలో తీర్మానం వల్ల. డిఫెన్స్ రంగంలో వాటా లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన వినియోగం లేనే లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోళ్ళు లేనే లేరు, అతి తక్కువగా నిర్ణయాల జమైరాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు. ఔషధ తయారీలో వాటా లేదు, టెలిఫోన్ సెల్ ఫోన్ నెట్వర్క్ లో వాటా లేదు, టెలివిజన్ ఛానల్స్ లో లేదు, కెమికల్ ప్లాంట్లలో లేదు, విద్యుత్ రంగంలో లేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో లేదు, సిమెంట్ రంగంలో లేదు, సినిమా రంగంలో లేదు, నిర్మాతలు హీరోలు అన్ని వాళ్ళే. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో వాటలేదు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వాటలేదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వాటలేదు, వస్త్ర పరిశ్రమలో లేదు, కేబుల్ నెట్వర్క్ లేదు, హోటల్ రెస్టారెంట్స్ పబ్స్ ఏడ కూడా వాటలేదు, బ్యాంకింగ్ రంగంలో మొత్తమే లేదు, పత్రికా రంగం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా రంగం పూర్తిగా వాళ్ళ కుప్పిట్లోనే ఉంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో మన వాటా లేదు, ప్రైవేట్ విమానయాన రంగంలో లేదు, బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, 60 డిపార్ట్మెంట్లు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష, ఇవి చూస్తా ఉంటే. ఇంకా అంతేకాదు అధ్యక్ష, పోనీ మరి మా వాళ్ళు ఏం చేయాలి, బీసీలు ఏం చేయాలంటే ఐపీఎల్ కాడ టికెట్ కొనుగోలు చేసే శక్తి రావాలి వాళ్ళకు.